హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. విన్నారా ప్రియ దైవజనమా? ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశానికి వెళ్ళారు కదా. అయితే వారు వాగ్దాన దేశానికి వెళుతున్న క్రమములో 40 సంవత్సరాలు దేవుడట పగలు మేఘస్తంభమునైనను రాత్రి అగ్నిస్తంభమునైనను వారి ఎదుట నుండి తొలగిపోకుండా చేశాడు. ఎంత గొప్ప దేవుడండి! వారి ప్రయాణంలో పగలు మేఘమై రాత్రి అగ్ని అయి ఆయన ప్రయాణం చేశాడండి. ఏ రోజు కూడా ఏ క్షణము కూడా మేఘమైనను అగ్ని అయినను తొలగింపలేదు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియ దైవజనమా. అయితే ఈ పగటి పూట దేవునితో మాట్లాడుతున్నాడు. నా దేవుని కృప నీ ఎడల తొలగిపోకుండా ఆయన చేయబోతా ఉన్నాడు. తొలగిపోదు. ఆయన కృప తొలగిపోదు. ఆయన వాగ్దానం తొలగిపోదు. ఆయన ప్రవచనం తొలగిపోదు. ఆయన యొక్క అభిషేకము తొలగిపోదు. నీ ప్రయాణంలో అవి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాయి. నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు, కన్నీరు కారవద్దు. దేవుడు వదిలేస్తున్నాడేమో, దేవుడు విడిచిపెట్టేస్తున్నాడేమో, అర్థమైందా? దేవుని కృప పోయిందేమో, దేవుడు ప్రేమ నా మీద చూపించట్లేదేమో, ఇక రకరకాలుగా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? పగలు మేఘస్తంభమైనను రాత్రి అగ్నిస్తంభమైనను వారి ఎదుటి నుండి ఆయన తొలగింపలేదట, తీసేయలేదంటండి. వాళ్ళు క్షేమంగా వాగ్దాన దేశానికి చేరారు. ఖచ్చితంగా నీ మీదున్న దేవుని కృప తొలగదు, నీ మీదున్న దేవుని ప్రేమ తొలగదు. నిన్ను ఆయన హస్తం పట్టుకొని నడిపిస్తాడు, నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకుంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను కృపనిస్తున్నాడు. ఆయన వీటినేటిని తొలగించడండి. ఎందుకంటే నిన్ను ప్రొటెక్ట్ చేసి దేవుని ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో నిన్ను క్షేమంగా దేవుని నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ప్రభావము ఎప్పుడు నిన్ను వెన్నంటే ఉంటాయి. నిన్ను వదిలిపోవు, నిన్ను వదిలిపోవు, నీ ముందు నుండి తొలగిపోవు. ఒకవేళ తొలగిపోతే దయ్యాలు, దురాత్మలు, చీకట్లు, చాతబడి, మాంద్రిక, పైశాచిక, పులిమేర శక్తులు తొలగిపోతాయి. కానీ దేవుని కృప మాత్రం నీ మీద నుంచి తొలగదు. దేవుని అభిషేకం నీ మీద నుంచి తొలగదు. దేవుని వెలుగు నీ మీద నుంచి తొలగదు. దేవుని మహిమ నీ మీద నుంచి తొలగదు. నువ్వు గుర్తుపెట్టుకో. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం నాయన మీరు మాట్లాడిన వాక్కుకై నీకు వందనాలు. ఇదిగో పగలు మేఘస్తంభమైనను రాత్రి అగ్నిస్తంభమైనను వారి ఎదుటి నుండి తొలగింపలేదని వాక్యం సెలవిస్తుంది. నిజమే. వారి యొక్క అరణ్య ప్రయాణములో అయ్యా మీరు ఎంత గొప్ప ప్రొటెక్షన్ వారికి ఇచ్చావు అయ్యా. మేఘమైనను అగ్ని అయినను తొలగిపోకుండా వారిని క్షేమముగా వాగ్దాన దేశానికి చేర్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క ఆత్మీయ, ఆధ్యాత్మిక, భౌతిక ప్రయాణాలలో కూడా నీ కృప, నీ వాక్యము, నీ వెలుగు, నీ మహిమ, నీ అభిషేకము మా నుండి తొలగిపోదు. మీరు ధైర్యంగా ఉండండి అని మీరు ఈ ఉదయం మాట్లాడారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ నాయన అయ్యా, మా ముందు నుంచి అంధకారాలు, చీకట్లు, దురాత్మలు, శక్తులు, ప్రభావాలు తొలగిపోతాయి. కానీ నా కృప మాత్రం తొలగదు, నా మేలు మాత్రం తొలగదు, నా హస్తం మాత్రం తొలగదు, నా వెలుగు మాత్రం తొలగదు, నా మహిమ మాత్రం తొలగదు, నా ఆత్మ మాత్రం తొలగదని మీరు చెప్పారు. మీకు స్తోత్రం ప్రభా. మాకు ధైర్యమనిచ్చినందుకు అయ్యా నా తండ్రి, నీ ప్రజెన్స్తో మేము ముందుకు కొనసాగే కృప మీరు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీరు ఉంచి నీ బిడ్డలు నడిపించమని యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ అయ్యా రోగస్తులను స్వస్థపరచండి, దయ్యములు పట్టి మరి విడిపించండి అయ్యా. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న బిడ్డలను మీరు దీవించండి. మంచి జ్ఞానము, తెలివి, ధైర్యం వారికి కలగచి వారందరూ గొప్ప వ్యక్తులు కావాలి. అందరిని దీవించండి. ఉద్యోగానికి వెళుతున్న బిడ్డలను దీవించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, దేవుని యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము నా నుండి తొలగిపోదు అని కామెంట్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.